వెల్కమ్ టు రాజనీతి. 2 రోజులుగా ట్విట్టర్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో గుంటూరు జిల్లా పల్నాడులో మిర్చి కల్లాలకు సంబంధించిన డ్రోన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేల మీద ఎర్రటి తివాచి పరిచినట్టుగా ఆ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు ఆ వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియోలకు 2 రోజుల్లో ట్విట్టర్లో 25 లక్షల పైన వ్యూస్ వచ్చినాయి. మొత్తం ట్విట్టర్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టా ప్లాట్ఫామ్లు కలుపుకుంటే వ్యూస్ 60 లక్షల పైన ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ వీడియోలని ట్విట్టర్లో షేర్ చేశారు. ఎర్రటి మిరప తోటల గుండా రైలు దూసుకెళ్తుంటే ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. ఇది ఒక సజీవ చిత్రం, ఇదే మన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అసలైన స్ఫూర్తి అని లోకేష్ పేర్కొన్నారు. ఆయన ట్వీట్ చేసిన తర్వాత దాన్ని చాలామంది ప్రముఖులు రీట్వీట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర తన ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు. షేర్ చేసి ఆయన దానికి అద్భుతమైన కామెంట్ ఒకటి రాశారు. హోలీ పండుగ వేళ ప్రకృతి సిద్ధమైన ఈ ఎరుపు రంగుని పర్యాటక ఆకర్షణగా మారిస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశం నుంచి కనిపించినంత అందంగా నేల మీద నుంచి కనపడదు. కాబట్టి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ద్వారా పర్యాటకులు ఈ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే అవకాశం కల్పించాలి. ఎర్రటి తివాచీలాగా మారిన పొలాలను చూడటం పర్యాటకులకు కూడా మంచి అనుభూతి ఇస్తుంది. పొలాల మధ్య వెదురుతో ఎత్తుగా నిర్మాణాలు చేసి ఆ నిర్మాణాల మీద నుంచి పర్యాటకులు వీక్షించేలాగా ఏర్పాటు చేయొచ్చు. మిర్చి ఫెస్టివల్ పేరుతో సాంస్కృతిక వేడుక నిర్వహించి పర్యాటకులకు అక్కడ పల్నాడు సంస్కృతిని వివరించవచ్చు. మిర్చి కల్లాల దగ్గర సాయంత్రాలు క్యాంప్ ఫైర్, జానపద ప్రదర్శనలు ఏర్పాటు చేయొచ్చు. స్పైస్ టూరిజం పేరుతో ఘాటైన ఆంధ్ర వంటకాలతో ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టొచ్చని సూచించారు. దీని మూలంగా రైతులకి కూడా లాభం జరుగుతుంది. కాకపోతే ఈ పర్యాటకులు ఎక్కువ మంది వస్తే రైతులకు పంట నష్టం జరిగే అవకాశం లేకుండా ప్రభుత్వం కొన్ని పొలాలని, కొన్ని ప్రాంతాలను మాత్రమే టూరిజం జోన్గా ప్రకటించాలి. అలాగే రైతుల నుంచి నేరుగా మిర్చి, కారం కొనుగోలు చేసేలాగా స్టాల్స్ పెట్టాలి. దీనికి రెడ్ కార్పెట్ టూరిజం అనే పేరు బాగుంటుందని ఆనంద్ మహేంద్ర సూచించారు. దానికి నారా లోకేష్ కూడా పాజిటివ్గా స్పందించారు. ఆకాశం నుంచి కనిపిస్తున్న ఈ అద్భుతం వేల మంది రైతుల కష్టమని ఆయన పేర్కొన్నారు. ఆనంద్ మహేంద్ర సూచించిన విధంగానే ఈ ప్రాంతంలో టూరిజం ప్రోత్సహించడానికి రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్తో చర్చిస్తానని లోకేష్ రిప్లై ఇచ్చారు. శీతాకాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెడ్ కార్పెట్ టూరిజం అనేది ఒక మంచి ఐడియా. ఆనంద్ మహేంద్ర గారు ఒక మంచి ఐడియా ఇచ్చారు. దాని మూలంగా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది, అలాగే రైతులకు కూడా వస్తుంది. డైరెక్ట్ సేల్ అక్కడ పెట్టుకుంటే, కౌంటర్లు పెట్టుకుంటే. దీంతో పాటుగా పల్నాడు మిరప పంట గురించి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేయొచ్చు. మిర్చి పంటకు దేశంలోనే గుంటూరు జిల్లా ఫేమస్. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు ప్రాంతం ఇంకా ఫేమస్. పల్నాడు ప్రాంతంలోనే ఈ పంటను ఎక్కువ పండిస్తారు మిగతా ప్రాంతాల కంటే. గుంటూరులో ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డు, ఆసియా ఖండంలోనే అతి ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద జరుగుతున్న మిర్చి వ్యాపారంలో సింహభాగం గుంటూరు మిర్చి యార్డు నుంచి జరుగుతుంది. టర్నోవర్ పరంగా దేశంలో మొదటి స్థానంలో ఈ యార్డు ఉంది. ఒక్కొక్క సీజన్లో ధరలను బట్టి, అంతర్జాతీయంగా ఉండే ధరలను బట్టి 10,000 నుంచి 15,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. భారతదేశం నుంచి జరిగే మిర్చి ఎగుమతుల్లో 45 నుంచి 50% ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి ఉంది. అందులో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉంటే, ఉమ్మడి కర్నూలు జిల్లా 2వ స్థానంలో ఉంది, ఉమ్మడి ప్రకాశం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ 2వ స్థానంలో ఉంది దేశంలో మిర్చి ఎగుమతుల్లో. అక్కడ 20 నుంచి 25% దేశంలో ఎగుమతి అయ్యే పంటలో 20 నుంచి 25% ఎగుమతి తెలంగాణ నుంచి అవుతూ ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ను బట్టి మిర్చి ధరల్లో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం రైతులకి కొంత సపోర్టింగ్ ప్రైస్ ఇస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. ఎందుకంటే మిర్చి పంటకి చాలా పెట్టుబడి పెట్టాలి. లక్షల్లో ఉంటుంది. ఎకరానికి 2 లక్షల పైన పెట్టుబడి అవుతుంది. ఈ పంటలో లాభాలు వస్తే లక్షల్లో వస్తాయి, అలాగే నష్టాలు వస్తే నష్టాలు కూడా అంతే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కొంత సపోర్ట్ చేస్తే రైతులు బాగుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలో ఆ ధరలు లేకపోతే మిర్చికి రైతులందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నప్పుడు ప్రభుత్వం క్వింటాలకు 1,000 రూపాయల బోనస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సమయంలో బోనస్ ఇస్తున్నారని తెలిసి ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులు కూడా వాళ్ళ పంటను గుంటూరు మిర్చి యార్డుకి తెచ్చి అమ్ముకున్నారు. వాళ్ళు కూడా బోనస్ తీసుకున్నారు. సో అలా ఏదన్నా ఒక సపోర్టింగ్ ప్రైస్ కూడా ఇవ్వాలి. పల్నాడు మిర్చి కల్లాల్లో టూరిజం సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని
ఇలా రైతుల కోసం పంట నష్టం జరిగినప్పుడు లేదంటే ధరలు లేనప్పుడు రైతుల కోసం ఆదాయాన్ని ఖర్చు పెట్టొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.